బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రచార సభలు, రోడ్ షోలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, జనసేన అధినేత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన లక్నో నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా 2 hours అయింది. ఈ 2 గంటల నుంచి కూడా ఆయన రెండో విడత అభ్యర్థుల ఎంపికపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. మొదటి విడతలో జనసేన పార్టీ తరఫున 4 పార్లమెంటు స్థానాలకు 32 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అన్ని కూడా అంటే యువతకు ఎక్కువగా అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనుభవజ్ఞులకు 20%, అలానే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరూ సమతూకం పాటిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రెండో విడత అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రధానంగా ఈ అంశాలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అంటే స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన 2410 దరఖాస్తుల నుంచి మొదటి విడతలో 500 అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైనలైజ్ చేశాక అందులో నుంచి కూడా 32 మందిని ఎంపిక చేసేది. ఇప్పుడు రెండో విడత అప్లికేషన్ అభ్యర్థులను ఖరారు చేసే దాని మీద సుదీర్ఘ కసరత్తు అయితే చేస్తున్నారు. అలానే రెండో విడత అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కడ రోడ్ షోలు నిర్వహించాలి, అలానే ఎక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ వచ్చారు. ఇద్దరు కలిసి ఏప్రిల్ 3, 4 తారీఖుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటించారని నిర్ణయించుకున్నారు. బీఎస్పీతో పొత్తు కూడా పెట్టుకున్నారు కాబట్టి దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎక్కడెక్కడ బీఎస్పీ అధినేత్రితో కలిసి పర్యటనలు చేయాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉండాలన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక తాను ఎన్నికల ప్రచారాన్ని చిత్తూరు జిల్లా నుంచి మరోసారి ప్రారంభించాలన్నట్టుగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి, కుప్పంలో బహిరంగ సభలు, చిత్తూరులో రోడ్ షో నిర్వహించాలన్నట్టుగా ఆయన నిర్ణయించుకున్నట్టుగా మాకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపటికి తన బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నేతాజీ, అలాగే రోడ్ షోలే కాకుండా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి? అయితే ఇప్పటికే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి హామీలు ఇచ్చాయి అన్న దాని మీద కూడా చర్చించారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు, జనసేన పార్టీ ఏ రకమైన మార్పును తీసుకురాబోతుంది అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు తాను ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, 100% మనం ఆచరణకు సాధ్యమయ్యే హామీలే ఇచ్చాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆయన ఫీడ్బ్యాక్ పార్టీ ముఖ్య నేతలను అడిగి తెలుసుకున్నారు. అలానే పూర్తిస్థాయి మేనిఫెస్టోలో సగం మాత్రం ఆయన రాజమండ్రి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభలో ప్రకటించారు. ఇంకా మిగిలిన సగాన్ని కూడా ప్రకటించాల్సి ఉంది. తాను ప్రకటించిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో యువత, వ్యవసాయం దాన్ని బేస్ చేసుకుని ప్రకటించారు. ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఏ అంశాలైనా కూడా ఆయన చర్చిస్తున్నారు. పూర్తి స్థాయి మేనిఫెస్టో కూడా ప్రజల ఆమోదం పొందే విధంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక తన ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే నేతాజీ, మొదటి విడత మనం చూసుకున్నట్లయితే 32 అసెంబ్లీ అలాగే 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో అభ్యర్థులు ఎంతమంది ఉండొచ్చు? రెండో విడతలో కూడా 40 నుంచి 50 మధ్యలో అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి విడతలోనే 9 పార్లమెంటు స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటిస్తా అన్నారు. అందులో 4 మాత్రమే ప్రకటించారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఏపీలో, అటు తెలంగాణలో 17 ఉన్నాయి. అయితే 2 రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు కాబట్టి తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు గాను ఆయన ప్రకటించాల్సి ఉంటుంది. అందులో బీఎస్పీతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీఎస్పీ తరఫున ఎవరిని రంగంలోకి దించాలి, అలానే వామపక్షాలతో కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి వామపక్షాలు కూడా తెలంగాణలో ఏ స్థానాలు కేటాయించాలి, అలానే ఏపీలో కూడా ఏ స్థానాల్లో అటు వామపక్షాల నేతలను అలానే
ఇటు బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయాలన్న దాని మీద కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికైతే పొత్తు అయితే పొడిచింది ఇటు బీఎస్పీ తోటి వామపక్షాలతోటి. సీట్ల సర్దుబాటు మీద మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దాని మీద కూడా మరో తప్ప సమావేశం కావాలనుకుంటున్నారు. రేపు ఇటు విజయవాడలోనే వామపక్ష నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు పైన కూడా లెఫ్ట్ పార్టీస్ లీడర్స్ తోటి ఆయన చర్చిస్తారు. రేపు మాత్రం ఇటు ఏదైతే సిపిఐ సిపిఎం నేతలు ఉన్నారో వారితో విజయవాడలో భేటీ అయ్యి ఆ సీట్ల సర్దుబాటు పైన చర్చిస్తారు. అలానే బీఎస్పీ అధినేత్రి మాయావతితో జరిగిన చర్చ అయితే ఉందో దాంట్లోని సారాంశాలు కూడా లెఫ్ట్ పార్టీస్ నేతలతో పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఏది ఏమైనా కూడా ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నాయి. అయితే నేతాజీ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రిలో జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి జనాలు బ్రహ్మరథం పట్టారు జనసేన మేనిఫెస్టోకి సంబంధించి. అదే కాకుండా బీఎస్పీతో పొత్తు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీఎస్పీతో జనసేన పొత్తు ప్రభావం చూపిస్తుందనే మనం చెప్పాలి. ఎందుకంటే బీఎస్పీకి సంబంధించి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఓటు బ్యాంకు అలానే ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ సమానంగా చూస్తున్నారు. తన సిద్ధాంతాలు 7 ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడే ముందుకు వెళ్తున్నారు. అలానే తన పార్టీ అన్నది రాజకీయ జవాబుదారీతనంతో ముందుకు వెళ్తుందని కూడా ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. మరోసారి ఈ రోజు కూడా బీఎస్పీ అధినేతతో భేటీ సందర్భంగా ఇవే అంశాలను ఆయన ప్రస్తావించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీఎస్పీకి గట్టి పట్టుందని చెప్పాలి. వాళ్ళకుండే ఓటు బ్యాంక్ వాళ్ళకుంది. అది ఇప్పుడు జనసేన పార్టీకి ప్లస్ కాబోతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ బీఎస్పీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇతర పార్టీల విషయానికి వస్తే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ దాంట్లో ఎవరి నుంచి ఆ ఓట్లు చీల్తాయన్నది మాత్రం ఇక్కడ మనం వేసి చూడాలి. ఎలా చూసినా కూడా బీఎస్పీతో పొత్తు అన్నది మాత్రం జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశమే. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. Please subscribe New Waves.